ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ 3600 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్గా చేయాలి అనేది కాన్సెప్ట్ అండి. సో అసలు ఈ 3600 ఎకరాల ప్రాజెక్టు అసలు ఎందుకు చేయాలి, దీని ఆబ్జెక్టివ్ కానివ్వండి, దీని గోల్ కానివ్వండి, దీని పరమావధి కానివ్వండి చూసుకుంటే బేసికల్గా ఫండమెంటల్గా వచ్చేసి నేను నమ్మేది భారతదేశం గొప్పది, భారతదేశ ప్రజలు గొప్పవాళ్ళు. కానీ మన ఆలోచన విధానం వచ్చేసి ప్రపంచం హర్షించే రీతిలో కానివ్వండి, లేదా మన పూర్వీకులు గర్వపడే రీతిలో కానివ్వండి లేదు అనేది కాన్సెప్ట్. సో అందువలన ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే, ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉంటే ఈ ప్రపంచం మొత్తం కూడా నాది, ప్రపంచంలో నేను ఎక్కడైనా బ్రతకగలుగుతాను, ఏదైనా చేసుకొని ముందుకెళ్ళగలుగుతాను అనే ఒక మంచి ఆలోచన విధానం, మెంటల్ యాటిట్యూడు, థింకింగ్ ప్రాసెస్ రావాలి అనేది ఈ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ అండి. అపార్ట్ ఫ్రమ్ ది హౌసింగ్, ఐటీ పార్క్స్, educational institutions, setting up the hospitals and the medical tourism concept, entertainment centers, malls, sports academy, etc. అంటే ఈరోజు అవుట్ సైడ్ ది వరల్డ్లో వచ్చేసి ఏ విధంగా అయితే ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రాజెక్ట్లో చేయాలి అనేది ఆ కాన్సెప్ట్. సో అల్టిమేట్గా వచ్చేసి నేను బేసికల్గా ఏదైనా మళ్ళా నమ్మేది కూడా ఒక కుటుంబం కానివ్వండి, ఒక వ్యక్తి కానివ్వండి జీవితంలో ముందుకెళ్ళినా వెనక్కి వచ్చినా అతను ఉండే ప్లేసు, అతను తిరిగే వ్యక్తులు అనేది కాన్సెప్ట్. సో అందువలన మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మనందరికీ తెలుసు ఈరోజు ప్రపంచంలో వచ్చేసి ద నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది. అదేవిధంగా ఈ మంచి ఎన్విరాన్మెంట్ వలన వచ్చేసి మన ఆలోచనలు బాగా ఉంటాయి. సో దీంతో ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయటం జరిగిందండి. బేసికల్గా వచ్చేసి శ్రీశైలం రోడ్లోనే అసలు ప్రాజెక్టు ఎందుకు చేయాలి అనేది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, దీనికన్నా ముందు వచ్చేసి హైదరాబాద్ అనేది కూడా వచ్చేసి 430 years బ్యాక్ వచ్చే సమ్వేర్ చార్మినార్ కానివ్వండి, ఆ సరౌండింగ్స్ దగ్గర మొదలైనటువంటి హైదరాబాదు ఈరోజు నిజమైన హైదరాబాద్ అంటే మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్. అంటే ఎందువల్ల అంత ఇంపార్టెన్స్ కానివ్వండి, ప్రాముఖ్యత కానివ్వండి వచ్చిందంటే, ప్రపంచంలో ఏదైతే టాప్ మోస్ట్ సెక్టార్స్ అయినటువంటి సాఫ్ట్వేర్ కానివ్వండి, బీపీఓ యూనిట్స్ కానివ్వండి, ఇవన్నీ ఆ సరౌండింగ్స్లో రావటం వలన ఆ ఏరియాకి అంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అదేవిధంగా వచ్చేసి ఒక్కసారి మనం శ్రీశైలం రోడ్డును కూడా నిశ్చితంగా పరిశీలిస్తే, పహాడీ షరీఫ్ దాటిన దగ్గర నుంచి గీతాంజలి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎస్ఈజెడ్స్ కానివ్వండి, హార్డ్వేర్ పార్క్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్స్ కానివ్వండి, అదేవిధంగా వచ్చేసి వీటన్నిటితో పాటు వచ్చేసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి, అదేవిధంగా మన ప్రాజెక్టు కూడా చూసుకున్నప్పుడు కొంచెం సిటీ నుంచి దూరంగా ఉండిద్ది అనేది కూడా యాక్చువల్ ఫ్యాక్ట్ ఆల్సో. సో అసలు ఎంత దూరం వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి అనేది కూడా ఆలోచించుకుంటే, మన ప్రాజెక్ట్ కరెక్ట్గా 4 kilometers డిస్టెన్స్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసి ముచ్చెర్ల అనే విలేజ్లో 3000 ఎకరాల గవర్నమెంట్ స్థలం ఉంది. దానిలో 700 ఎకరాలు ముచ్చెర్ల ఐటీ పార్క్కి, 250 ఎకరాలు జార్జియా టెక్ యూనివర్సిటీకి అలాట్ చేయటం జరిగింది. మనం 3600 ఎకరాల్లో 3000 ఎకరాలు వచ్చేసి రెసిడెన్షియల్ వదిలిపెట్టిన ద రెస్ట్ ఆఫ్ ది 600 acres వచ్చేసి కమర్షియల్గా అలాట్ చేయటం జరిగింది. సో ఈ 3000 ఎకరాల్లో వచ్చేసి రఫ్లీ అరౌండ్ ఒక 20,000 హౌసింగ్ యూనిట్స్ వస్తాయి. సో ఐటీ పార్క్లో వచ్చేసి 700 ఎకరాలు బాగా తక్కువ వేసుకున్నా కూడా కనీసం 40,000 నుంచి 50,000 మంది వరకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో అందువల్ల మన టౌన్షిప్ వచ్చేసి ఐటీ పార్క్లో 200 నుంచి 250 ఎకరాల్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా సరిపోదు. సో డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. అదేవిధంగా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. బేసికల్గా ఫండమెంటల్గా నేను ఆలోచించేది మనందరం కూడా హ్యూమన్ బీయింగ్స్. సో అందరం కూడా జీవితంలో ఎన్ని రోజులు మనం సంతోషంగా గడిపాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి జీవితంలో సరిపోబోయే ముందు ఒక్కరోజు మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు నేను సంతోషంగా గడిపాను అనేది మనం ఆలోచించుకున్నట్లయితే
అది చాలా ఇంపార్టెంట్ థింగ్. అదేవిధంగా వచ్చేసి కస్టమర్స్ కూడా అసలు ఈ ప్రాజెక్ట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమి జరిగింది, మన హార్డ్ ఎర్న్డ్ మనీని కూడా మనం అసలు ఎక్కడ పెట్టాలి. అదేవిధంగా మేము కూడా బేసికల్గా నమ్మేది, ఈ రోజు కస్టమర్ వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే హీఈస్ పుట్టింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్. అంటే అనునిత్యం కూడా మేము ఇక్కడ ఆలోచిస్తుంది కస్టమర్స్కి ఏ విధంగా మంచి రిటర్న్ ప్రొవైడ్ చేయాలి అనేదే మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ కాన్సెప్ట్ కింద తీసుకున్నామండి. అంటే ఇన్ ఆల్వేస్ నేను నమ్మేది ట్రూ అండ్ ట్రాన్స్పరెంట్. ఏది ఉండా కూడా ఉండదు ఉండదు కస్టమర్స్ చెప్పాలి. ఇన్ ఆల్వేస్ కూడా వచ్చేసి మనందరం కూడా భగవంతుడు అనుకుంటాము. టెంపుల్స్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా నిజంగా మనం భగవంతుడిని చూసినా చూడకపోయినా కస్టమర్స్లో నేను ఆ భగవంతుడిని చూస్తున్నాను. నిత్యం కూడా కస్టమర్స్ మంచి జరగాలి, వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా వాళ్ళకి మేలు జరగాలి అన్నదే మా ఆలోచన. అదే విధంగా వచ్చేసి నిత్యం కూడా ఇక్కడ మేము ఆలోచించేది ప్రాజెక్టు బాగా ఉండాలి, వండర్ఫుల్గా ఉండాలి. 3600 ఎకరాల్లో లాస్ట్ 1 ఏకర్లో లాస్ట్ కస్టమర్ కూడా నేను అనుకున్న దానికన్నా కూడా నాకు మంచి జరిగింది, మేలు జరిగింది అన్న రీతిలో పని చేయాలి. కస్టమర్స్ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మా మీద వచ్చేసి రెస్పాన్సిబిలిటీ పెడుతున్నారు అనేదే కాన్సెప్టు, నమ్మకం.